ఏంటనుష తల్లి, ఏమైంది నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఓ పంచేత్తో, ఆవిడగారు ఎలాగూ పడుకున్నారు కాబట్టి మనం మెల్లగా బయటికి వెళ్ళి కడుపు నిండా తినేసేద్దాం. ఇది బెస్ట్. పద వెళ్దాం. ఇక్కడికి కొద్ది దూరంలో తులసి పాండురంగడు గుడి ఉంది. అమ్మా, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆంటీ, బీపీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయాయి ఆంటీ. అయితే షుగర్ లెవెల్ కూడా పడిపోయి ఉంటుంది. ఆంటీ, మీరు అర్జెంటుగా ఏదో ఒకటి తినాలి, కనీసం జ్యూస్ అయినా తాగాలి. ప్లీజ్ ఆంటీ. ఏం పడిపోయినా పర్వాలేదు. నా కోడలి యొక్క అభిమానంలో నేను ఎప్పుడో పడిపోయాను. నా కోడలు తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే నేను లేస్తాను. అంతవరకు మీరు ఎవరెన్ని చెప్పినా నేను విననుగాక వినను. అది కాదమ్మా, నీకంటే మాకెక్కువ ఏది కాదు కదమ్మా. అవునత్తయ్యా, మాకు మీకంటే ఏది ఎక్కువ కాదు. చూశారు కదా ఆంటీ, వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారో. వాళ్ళు బాధపడుతుంది నా కోసం కాదమ్మా. వీళ్ళకి నేను కండిషన్ పెట్టాను. నాతో పాటు వీళ్ళు కూడా ఏమీ తినకూడదని. ఒక విధంగా వాళ్ళు కూడా నాతో పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు నేనేమైనా నోట్లో పడేస్తే వాళ్ళు కూడా ఏమైనా నోట్లో పడేసుకోవాలని నోరు తెరిచి ఎలా చూస్తున్నారో చూడిద్దరు. అంతేకాని వాళ్ళకి నా మీద ప్రేమ కారిపోయి కాదమ్మా. అయ్యో లేదమ్మా, నిజంగానే నీ మీద ప్రేమతోనే చెప్తున్నాము. మేమంటే వయసులో ఉన్నాం, 2 రోజులు తినకపోయినా తట్టుకోగలం. మీరెలా తట్టుకుంటారత్తయ్యా? అమ్మా ఐశ్వర్య, వాళ్ళిద్దరిని మాట్లాడొద్దని చెప్పమ్మా. అసలే నాకు చాలా నీరసంగా ఉంది. రే పార్థు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. అమ్మా, వెళ్ళరా. అమ్మా ఐశ్వర్య, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు. నన్ను ప్రశాంతంగా ఇక్కడే ఉండనివ్వండి. అది కాదంటీ. ప్లీజ్ ఐశ్వర్య. ఐశ్వర్య పద. ఇప్పుడేం చేద్దాం ఐశ్వర్య? అమూల్యని ఎలాగైనా ఒప్పించి తీసుకొద్దాం పార్థు. అమూల్య వస్తుందంటావా? ఎలా అయినా రప్పించాలి. అమూల్య రాకపోతే ఆంటీ మనకి దక్కేలా లేదురా. సరే పద.
నువ్వు అర్జెంటుగా నాతో పాటు ఇంటికి రావాలా అమూల్య. అవునమూల్య, అత్తయ్యకి చాలా సీరియస్గా ఉంది. ఆవిడ నీకోసం ఇంట్లో నిరాహార దీక్ష చేస్తుంది. ఏమీ తినడం లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. నువ్వు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అమూల్య. అయితే నన్నేం చేయమంటారు? నాకు చాలా పనులున్నాయి, నన్ను వదిలేయండి. ప్లీజ్ అమూల్య, ఒక్కసారి వచ్చి మా అమ్మకు కనిపించాం. చూడండి పార్థు గారు, ఆవిడ గారికి నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా కూడా అర్థం కాకపోతే నేనేం చేయను? ఒకసారి ఆలోచించండి. మీకు మీ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేదని చెప్పినా ఆవిడ వినిపించుకోవడం లేదు. ఇక నేను మాత్రం ఏం చేయగలను? అమూల్య, నువ్వు చెప్తుంది కరెక్టే. ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. ఇప్పుడు ఆ ప్రాణం నీ చేతుల్లో ఉంది. నాకు ఆ విషయం తెలుసు. అక్కడ నా చెల్లెలి కూతురికి కూడా ఒంట్లో బాలేదు. నేనిప్పుడు ఆ పని మీదే బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మీతో రాలేను. సారీ. అమూల్య, రానంటావేంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒక మనిషికి ఇంకో మనిషికి ఎందుకు అభిమానం పుడుతుంది? బాగా నచ్చటం వల్ల. మా అమ్మకి నువ్వు బాగా నచ్చటం వల్ల నీ మీద ఇంత అభిమానాన్ని పెంచుకుంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. చూడండి పార్థు గారు, అభిమానానికి ప్రేమకి ఓ హద్దంటూ ఉంటుంది. హద్దు మీరిన అభిమానం, హద్దు మీరిన ప్రేమ రగులుతున్న అగ్నిపర్వతంతో సమానం. లావా బయటకొస్తే ఎంత ప్రమాదమో మనసులు ముక్కలైనా అంతే ప్రమాదం పార్థు గారు. అభిమానాలు ఒక్కోసారి సునామీలా పెరుగుతాయి. వాటిని మనమే మంచులాగా కరిగించుకోవాలి. ఆవిడ చేస్తోంది ముమ్మాటికి తప్పు. కొడుగ్గా మీరు కన్విన్స్ చేయండి. వెళ్ళండి. అయితే ఇప్పుడు నువ్వు నాతో రావా? రాను, రాలేను. నువ్వు ఎలా రావో నేను చూస్తాను. నాకు మా అమ్మ ప్రాణం ముఖ్యం. నువ్వొచ్చి తీరాలి. ఏం నువ్వు చేసేది? వదలు. ఈరోజు ఎలాగైనా అమూల్యని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి తీరతాను. పార్థు గారు, ఏంటండి ఇది? వదలండి పార్థు గారు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడా. ఇంకా మాట్లాడక అమూల్య. అవతల మా అమ్మ అమూల్య. నువ్వు వచ్చి తీరాలి. రా. వదలండి. రా అమూల్య. వదలండి పార్థు గారు. రా. నువ్వు రావాలా అమూల్య? పార్థు గారు ప్లీజ్ వదలండి. పార్థు గారు ప్లీజ్. అసలేమనుకుంటున్నారు మీరు? మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? లేకపోతే నేనేమైనా మీ బానిసని అనుకుంటున్నారా? అంతా మీ ఇష్టమేనా? అమ్మాయిలతో గడుపుతారు, రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారు. మాకు మాత్రం అవమానాలు మిగులుస్తారు. మళ్ళీ ఇలా వచ్చి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకెళ్లాలని చూస్తారు. ఏంటండి ఇది? కోడలిగా ఆవిడ నా మీద అభిమానం పెంచుకుంది, కానీ భర్తగా మీరు నా మీద ఏ అభిమానం పెంచుకోలేదుగా. నేనెలాగూ మీ దృష్టిలో గడ్డిపోసునే కదా. ఆవిడ్ని కూడా అలానే కన్విన్స్ చేసి మీలానే మార్చుకోండి. నేనొక గడ్డిపోస్తూ సమానం అని చెప్పండి. ఎందుకు నాకు ఈ తలనొప్పి? నేను ఆ ఇంట్లో మిమ్మల్ని ఎలా చూసుకున్నానో ఆవిడ్ని కూడా అలానే చూసుకున్నాను. ప్రత్యేకంగా ఏం చూసుకోలేదే. ఆవిడలా నా మీద ఎందుకు అభిమానం పెంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరేమన్నా అమూల్య నువ్వు లేకపోతే నేను లేను అని అనగలిగారా? లేదు కదా. మరి ఆవిడకెందుకండి నా మీద లేనిపోని ఇంత అభిమానాలు, ప్రేమలు?
ఎలాగైతే మీకు నా మీద ఆ ప్రేమ అభిమానాలు లేవో అలాగే నీకు కూడా ఉండకూడదమ్మా అని చెప్పి మీ అమ్మగారిని ఒప్పించండి, మార్చండి. అంతేకాని నన్ను ఇలా బలవంతంగా చేపట్టుకుని లాక్కెళ్ళడం ఏంటి పార్థు గారు? అది కాదమూల్య. చూడండి పార్థు గారు, ఆవిడ మీ మాటలు వినకపోతే సాధారణంగా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దాన్ని భగ్నం చేయడానికి ఏం చేస్తారు ఐశ్వర్య గారు? అమూల్య, అది పోలీస్ ఫోర్స్ తో వచ్చి బలవంతంగా దీక్షని భగ్నం చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైన్ ఎక్కిస్తారు. అలాగే మీరు చేయండి. మీ తల్లి అనారోగ్యం నా చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో ఉన్నదాన్ని వదిలేసి నా చేయి పట్టుకుని ఫోర్స్ గా తీసుకెళ్లాలని చూస్తారేంటి? మీ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆవేశంలో మిమ్మల్ని కొట్టినందుకు, మీతో ఇలా మాట్లాడినందుకు నేను సారీ చెప్తున్నాను. అమూల్య, ప్లీజ్ ఐశ్వర్య గారు, నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. చూడమూల్య, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళకపోతే మా అమ్మ గ్యారంటీగా చనిపోతుంది. అదే గనక జరిగితే మా అమ్మ చావుకి కారణం నువ్వే అవుతావు. లావణ్య, 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 లావణ్య. ఏంటండి, పాప పడుకుంది, మీరలా గట్టిగట్టిగా అరుస్తూ వస్తున్నారేంటి? ఏంటండి ఈ మొక్కలు? పాపకి బాలేదు కదా, చిన్నపిల్లలున్న ఇంట్లో ఈ మొక్కలుంటే చాలా మంచిదంట, అందుకే తెచ్చాను. అమ్మా, నాకు దాహంగా ఉంది, తాగడానికి మంచినీళ్లు కావాలమ్మా. సరే పదండి, పాప పడుకుంది, తను లేచేలోపు వీటిని నాటేద్దాం. సరే. నా బాధ వీళ్ళకెలా అర్థమవుతుంది? ఏంటో నాకు చాలా నీరసంగా ఉంది, ఏడుస్తాను. అప్పుడు అమ్మ వచ్చి నాకు మంచినీళ్లు పడుతుంది. లావణ్య, పాప ఏడుస్తున్న సౌండ్ వచ్చిందేంటి? పాప ఏడుపా? నాకేం వినిపించలేదండి. ఏంటిది, నా ఏడుపు అమ్మా నాన్నలకు వినిపించలేదు, ఇప్పుడు ఏం చేయను? కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే బయటికొచ్చేదాన్ని. చాలా రోజుల తర్వాత ఇలా రావడం తప్పలేదు. ఏంటో చాలా నీరసంగా ఉంది. పంపి తులసి రసం ఎప్పుడు తెస్తుందో, నాకెప్పుడు రాస్తుందో. నాలుకంతా అదోలా ఉంది, బాగా దాహంగా ఉంది.
ఏంటి ఇంట్లో ఏదో పడిన సౌండ్ వచ్చింది? అవును, పద లావణ్య. అమ్మో, అమ్మా నాన్న వచ్చేస్తున్నారు. నన్ను చూస్తారేమో. ఇప్పుడు ఎలా? ఇదేంటి, పాప ఎక్కడుంది? ఏంటి లావణ్య ఇది? నువ్వు పాపని పడుకోబెట్టానని చెప్పావు, కానీ ఇక్కడుందేంటి? అవునండి, నేనొచ్చేటప్పుడు పాప బెడ్రూంలో నిద్రపోతూనే ఉంది. అయితే పాపని ఇక్కడికెవరు తీసుకొచ్చుంటారు? ఒకవేళ అమ్మ తీసుకొచ్చిందంటారా? మీ అమ్మ బయటికెళ్లారు కదా, తనెలా తీసుకొస్తుంది? మరి ఎవరైనా బయట వాళ్ళొచ్చారా? ఎందుకన్నా మంచిది, ఎవరన్నా వచ్చారేమో చూద్దాం పోదా. హేమంత్, ఎవరైనా కనిపించారా? లేదు, మరి నీకు? లేదు. ఏంటండి ఇది? ఇల్లంతా వెతికాం, కానీ ఎవరూ కనిపించలేదు. మరి పాపని కిచెన్లోకి ఎవరు తీసుకొచ్చుంటారు? అదే లావణ్య, నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది, పాపని ఒంటరిగా వదలకు. पुरुषाय विद्महे भक्तरक्षकाय धीमहि तन्नो पाण्डुरङ्ग प्रचोदयात्। స్వామి, ఎంతో దూరం నుండి వచ్చాం స్వామి. మీరెంత దూరం నుంచి వచ్చినా లాభం లేదు. అలా అంటారేంటి స్వామి? ఆ స్వామి అనుగ్రహం లేనప్పుడు నేనేం చేయగలను? దయచేసి వెళ్ళండి. స్వామి, ఏంటమ్మా? నాతో విన్నపం స్వామి. చెప్పమ్మా. నా చెల్లెలి కూతురికి ఒంట్లో బాలేదు. ఓ కావిడ చెప్పారు, తులసి పాండురంగడి గుడికి వెళ్లి అక్కడ తులసా కురసాన్ని తీసుకొచ్చి రాస్తే తిరిగి బాగవుతుందని. అలా పదమ్మా. నీ ముందే కదా వచ్చిన భక్తుల్ని వెళ్ళిపోమని చెప్పాను. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులంతా ఈ తులసి ఆకుల కోసమే వస్తారమ్మా. ఈ తులసి ఆ పాండురంగడి చెట్టు. ఈ ఆకులకి అంత ప్రాధాన్యత ఉందమ్మా. కానీ గత 3 నెలల నుండి భక్తులకి ఆ భాగ్యం కలగడం లేదు. దాంతో భక్తుల వ్యాధులకి నివృత్తి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ గుడి ప్రాంగణంలో తులసి చెట్టు వేస్తే చాలు, ఆ తులసి చెట్టు ఇలా మాడిపోతుందమ్మా. ఏమిటో అర్థం కావడం లేదు. మొక్క నాటిన 10 రోజుల తర్వాత మహామంత్రం చదివి ఆకులు తెంపి ఆ ఆకుల్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తాం. కాని ఆ పాండురంగడు అసలు కరుణించడమే లేదే. అందరికీ చెప్పిందే నీకు చెప్తున్నాను. ఆ స్వామి అనుగ్రహం లేకుండా మనమేమి చేయలేమమ్మా. వెళ్ళిపో అమ్మా.
ఆగమ్మా. ఏంటమ్మా, నీకా తులసాకులు కావాలా? అవును స్వామి. నువ్వు తలుచుకుంటే అది ఎంత పనమ్మా, తప్పకుండా వస్తాయి. ఎవరివయ్యా నువ్వు? ఆకులెలా వస్తాయి? ఇదిగో అంతా ఈవిడి చేతిలో ఉంది. అనుషా, అమ్మో పెదనాన్న. అనుషా, అనుషా, అనుషా.